చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏరు దాటినాక ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అంటారు కదా. ఈ సామెత మీకు గుర్తుకుందా? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇటువంటి పని చేసింది. ఒక్కసారి మైక్రోసాఫ్ట్ ఎందుకు ఈ పని చేసిందని ఎంటర్ అయి చూస్తే ఒక విచిత్రమైన విషయం తెలిసింది. తాజాగా మైక్రోసాఫ్ట్ 6,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ 6,000 మంది ఎక్కడ పనిచేశారని ఆరాధిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం కోసం పనిచేశారు. ఈ 6,000 మందిలో చాలామంది, ఎక్కువ మంది ఎవరున్నారంటే ఏఐని డెవలప్ చేశారు. అంటే ఏఐ డెవలప్ చేయడం వల్ల ఏమైందంటే మైక్రోసాఫ్ట్ ఏదైతే కంపెనీ పనులు ఉన్నాయో చాలా వేగంగా, అంటే మానవ శక్తితో సంబంధం లేకుండా, మనుషులు లేకుండానే ఆ వర్క్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆ సంస్థ కోసం తయారు చేశారు ఏఐని. ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని డెవలప్ చేసి తయారు చేసి ఆ సంస్థకి అడాప్ట్ చేశారో మైక్రోసాఫ్ట్కి, వాళ్ళ ఉద్యోగాలు చేసింది మైక్రోసాఫ్ట్. అంటే చాలా రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగాలు పోతాయి సాఫ్ట్వేర్ రంగంలో అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా కనిపించింది మైక్రోసాఫ్ట్ ఇవాళ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసేంత వరకు వాళ్ళని దేవుళ్ళలా చూసింది మైక్రోసాఫ్ట్. వాళ్ళే ఫ్యూచర్ ఆఫ్ ది కంపెనీ అనుకుంది. వాళ్ళే కంపెనీని ముందుకు తీసుకెళ్తారని భావించింది. అట్లా బిల్డప్ కూడా ఇచ్చింది. కట్ చేస్తే ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డెవలప్ అయిందో, ఏఐ వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వేగాన్ని పెరిగాయో, వాళ్ళ పనులు, కంపెనీ పనులు వేగం పెరిగిందో, అప్పుడు వీళ్ళు అక్కర్లేదు అనిపించింది, తీసి పడేసింది. ఒకసారి చూడండి, మీకు గూగుల్లో రివ్యూ చేసి చూడండి. మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే వాళ్ళ ఉద్యోగాన్ని పోగొట్టుకునే పనిని వాళ్ళే డెవలప్ చేసుకున్నారనమాట. అంటే వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకునే సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నారు అనిపిస్తుంది ఒకసారి చూస్తే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎవరైతే డెవలప్ చేశారో ఆ మైక్రోసాఫ్ట్లో, వాళ్ళే ఇవాళ ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డు మీద పడ్డారు. మీరేమనుకుంటున్నారు? చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీడియో చూస్తున్నారు కదా. నా భావన అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు అనేది నా మొదటి నుంచి నా వాదనని మీరు ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.